ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. మీరేమో గ్యాప్ ఉండాలి అంటారు, ఫ్రిడ్జ్ కి చాలా గ్యాప్ ఉండాలి, గోడకి ఫ్రిడ్జ్ కి చాలా వీడియోలో మాట్లాడుకుంటున్నాం. మరి ఇక్కడ చూడండి, ఫ్రిడ్జ్ ఈ పొజిషన్ లో ఉంది, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అదే చెప్పానండి, ఏ ఇంటికి వెళ్ళినా ఉండే ప్రాబ్లం ఇదే అని చెప్పా. వీళ్ళు ఎంత చెప్పినా మనం యూట్యూబ్ ఎన్నో చేస్తున్నాం ఛానల్, మీరు చెప్పినా వాళ్ళ మంచి కోసమే, నేను చెప్పినా వాళ్ళ మంచి కోసమే. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ఈ రోజు నేను ఎక్కడికి వచ్చేసానంటే, చూస్తున్నారు కదా, సాధారణంగా మనము ఎక్కడికైనా బయటకు వెళ్తున్నామంటే ఇంట్లో ఎవరు ఉండట్లేదు అన్నప్పుడు లైట్స్ కానీ, ఫ్యాన్స్ కానీ, టీవీ కానీ, గ్రీజర్ కానీ, ఫ్రిడ్జ్ కానీ, వాషింగ్ మిషన్ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే ఆఫ్ చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. కొంతమంది ఇంకొంచెం జాగ్రత్తగా ఏం చేస్తారంటే ఆ ప్లగ్స్ అయితే ఏవైతే ఉంటాయో అవి కూడా తీసేస్తారు. ఎందుకంటే ఎప్పుడైనా షార్ట్ సర్క్యూట్ అవ్వచ్చు, ఎర్తింగ్ అవ్వచ్చు, వెదర్ సరిగా లేనప్పుడు కూడా ఏమైనా షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదాలు జరుగుతాయి, ఫైర్ యాక్సిడెంట్స్ అవుతాయని చెప్పేసి. కానీ చాలా మంది నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. కొంతమంది అయితే ఈ ఏసీ, కూలర్, ఇంకా వాషింగ్ మిషన్, గీజర్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఆన్ లోనే ఉంచేస్తారు 24 hours కూడా. సో దాని వల్ల చాలా ప్రమాదాలు జరుగుతాయి. మరి రీసెంట్ గా మనకి సుచిత్ర వంశల్ విహార్ కాలనీలో జరిగినటువంటి ఇన్సిడెంట్ మన అందరికీ తెలిసిందే. ఒకేసారి ఏసీ, కూలర్, గీజర్, ఫ్రిడ్జ్ ఇవన్నీ కూడా బ్లాస్ట్ అయిపోయాయి. ఏంటి, ఏసీ, టీవీ కూడా బ్లాస్ట్ అవుతుందా అని మీరు అందరూ అనుకోవచ్చు. నిజంగా అండి, చిన్న నిర్లక్ష్యం చేయడం వల్ల టీవీ కానీ, ఏసీ కానీ, ఫ్రిడ్జ్ కానీ ఇవన్నీ కూడా బ్లాస్ట్ అయ్యే ఛాన్సెస్ చాలానే ఉన్నాయి. మరి ఈరోజు నేను మీకు డెమో చూపించడానికి అయితే మరి టెక్నీషియన్ శివమణి గారి దగ్గరికి అయితే వచ్చేసాను. ఒక్కసారి ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ పాజ్ చేయకుండా చూడండి, ఇది మీ అవేర్నెస్ కోసమే. సో వ్యూవర్స్, మరి రీసెంట్ గా మనకి సుచిత్ర కాలనీలో జరిగినటువంటి ఇన్సిడెంట్ లో టీవీ కూడా బ్లాస్ట్ అయిందని మన అందరికీ తెలిసిందే కదా. సో మనం శివమణి గారితో అసలు మాట్లాడదాం, టీవీ ఎలా బ్లాస్ట్ అవుతుంది. మరి ఇప్పుడు ప్రెసెంట్ అందరూ కూడా ఎల్ఈడి టీవీలే వాడుతున్నారు. ఇలాంటి టీవీలు తరచుగా కనిపిస్తున్నాయి. అయినా సరే వీటితో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. శివమణి గారు, మరి ఇప్పుడు ప్రెసెంట్ అయితే అందరూ ఎల్ఈడి టీవీలు వాడుతున్నారు కదా, మరి మొన్న బ్లాస్ట్ అయిన దాంట్లో ఇలాంటి టీవీ బ్లాస్ట్ అయింది. దీనికి రీజన్స్ ఏముంటాయి, ఎందుకు బ్లాస్ట్ అవుతుంది అంటే? ఇప్పుడు వచ్చే టీవీలు అండి ఎల్ఈడి టీవీలు అండి, దాని గ్లాస్ ఉండవు. ఇది ఓల్డ్ టీవీ అండి, చూడండి గ్లాస్ ఇలా కొట్టుకోండి, గ్లాస్ సౌండ్ వస్తుంది. ఓకే ఓకే, గ్లాస్ ఏమైంది, హీట్ అయినప్పుడు పేలిపోతాయి. ఓకే, ఏ గ్లాస్ అయినా హీట్ అయినప్పుడు పేలిపోతాయి. మన టీవీ 24 hours ఆన్ చేస్తూ పెడతాం. అవును, ఈ టీవీ ఆపరు, ఇంట్లో ఏ పని ఉన్నా టీవీ నడుస్తూనే ఉంటది. మోతున్నప్పుడు ఈ గ్లాస్ అనేది హీట్ ఎక్కుదండి. కరెంట్ ఫ్లక్చుయేషన్ అప్ అండ్ డౌన్ ఉందండి, కరెంటు హై కరెంట్ వచ్చినప్పుడు గ్లాస్ ఓవర్ హీట్ ఎక్కి పేలిపోతాయి. దీంట్లో గ్యాస్ ఉంది, ఈ టీవీ స్క్రీన్ కనపడడం మనకి కొంత గ్యాస్ నింపుతుంది దాన్ని. ఆ గ్యాస్ అనేది పేలిపోయినప్పుడు సౌండ్ పెద్దగా వస్తుంది. అంటే దీని ద్వారా కూడా స్ప్రెడ్ అవుతుందా అండి? స్ప్రెడ్ అవుతుంది. ఇక్కడ టీవీ ఒక ఇంట్లో పేలింది అనుకోండి, అది పక్కింట్లోకి అట్లేదండి, అయ్యేటప్పుడే ఓకే, మన టీవీ మన అందరూ పేలింది, ఓకే, వేరే దానికి వెళ్ళిపోదు. కానీ దీని ద్వారా ఏం జరిగిందంటే మన ఇంట్లో వేరే డ్యామేజ్ అవుతుంది. ప్లగ్ టాప్ ఉంది కదా, దాని నుంచి సప్లై వేరే దానికి వెళ్ళిపోయింది. మన ఇంట్లో మాత్రం స్ప్రెడ్ అవుతుంది. పక్కింటి స్ప్రెడ్ కాదు, మన ఇంట్లో అందరూ స్ప్రెడ్ అయింది. అయితే మరి ఇప్పుడు అందరూ ఎల్ఈడి టీవీలు వాడుతున్నారు అంటున్నారు. నాకు ఒకసారి కంపారిజన్ చెప్పండి, ఈ టీవీకి ఎల్ఈడి టీవీస్ కి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అవి కూడా ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయంటారా? లేదండి, ఎల్ఈడి టీవీలు పేలిపోవు, కాలిపోతాయి. హై వోల్టేజ్ ఉందంటే కాలిపోవడం వేరు, పేలిపోవడం గ్లాస్ కాబట్టి పేలిపోయింది. కింద గ్లాస్ వేసాం ఏమంది, ధన్న సౌండ్ వచ్చింది. అదే ప్లాస్టిక్ వచ్చి వేస్తే ఏం కాదు, సౌండ్ రాదు. అది డిఫరెంట్ చూద్దాం ఒకసారి మనం. సో ఎల్ఈడి కూడా తీసుకొచ్చాండి, ఎల్ఈడి తెచ్చాను మనం చూపించడానికి. చూడండి డిఫరెంట్, చూడండి ఇది వాటండి, ఇది ప్లాస్టిక్, తట్టండి, తట్టండి, ఇది గ్లాస్, ఇది గట్టి కొట్టినా ఇప్పుడే పగిలిపోద్ది. పగిలిపోయిన ఎలా సౌండ్ వస్తుంది, ఏ టీవీ అన్నం లేకపోయినా కూడా ఒక చిన్న మాదిరి బాంబు సౌండ్ వచ్చింది, చింట పరిస్థితి ఆ సౌండ్ మాదిరి వచ్చింది. ఎందుకంటే లోపల గ్యాస్ ఉంటుంది కాబట్టి. అదే డిఫరెంట్. ఇది మాత్రం పేలడానికి కాలిపోతుంది, హై వోల్టేజ్ కాలిపోతుంది, ఇది పేలడానికి ఛాన్సెస్. ఓకే, శివమణి గారు, మరి ఒకసారి మనము ఏసీ, ఇది అవుట్డోర్ యూనిట్ కదా, మరి బ్లాస్ట్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువ దీని నుంచే ఉంటాయి కదా మెయిన్. ఒకసారి మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి, ఇందులో ఏం సమస్య ఉంటుంది, ఎలాంటి ప్రాబ్లం వల్ల ఇది బ్లాస్ట్ అవుతుంది అంటే? ఓకే, ఏసీ మనం అనుకున్నాం కదండి, ఎట్లా పెళ్ళిదంటే ఇదేనండి, ఇక్కడ సెక్షన్ డిశ్చార్జ్ 2 ఉంటాయండి. ఇవి 2 సెక్షన్ డిశ్చార్జ్ అనమాట. దీని నుంచి గ్యాస్ మనం ఎక్కించుకుంటూ ఉంటాం, సెక్షన్ నుంచి ఎక్కించుకుంటాం, డిశ్చార్జ్ ఉంటుంటాయి కదండి. ఈ గ్యాస్ ఎక్కించేటప్పుడు 410 బదులు 32 గ్యాస్ ఎక్కించాం అనుకోండి, గ్యాస్ వేరే గ్యాస్ ఉండి వేరే గ్యాస్ ఎక్కిస్తే పేలిపోతాయి.
అంటే ఒక గ్యాస్ ఉండి వేరే గ్యాస్ ఎక్కిస్తే పేలిపోతాయి, ఒక రీజన్. రెండోది ఏంటంటే మన షార్ట్ సర్క్యూట్ ఉన్నప్పుడు ఫేస్ టు ఫేస్ తగినప్పుడు ఇక్కడ ఉందని చూడండి, ఈ లోపల కంపల్సరీ అనమాట, ఈ కెపాసిటర్లు ఇవన్నీ పేలిపోతాయి. ఈ కంపల్సరీ దానివల్ల హీట్ అయ్యి పేలిపోతుంటాయి. ఇంకోటి ఏంటంటే మన సర్వీసింగ్ చేయించుకోక కాయలు అంత డస్ట్ పట్టిపోతాయండి, సర్వీస్ చేయించుకోరు, చేపిద్దాంలే అని దాన్ని పెండింగ్ పెడతారు. ఆ పెండింగ్ వల్ల ఈ కండెన్స్ కాయలు మొత్తం హీట్ అవుతుందండి. ఈ కండెన్స్ కాయలు ఏ విధంగా ఉండదంటే ఈ కండెన్స్ కాయలు హీట్ అవుతుంది, డస్ట్ బాగా ఫామ్ అవడం వల్ల హీట్ అయిపోయిందండి. ఓవర్ హీట్లో ఏంటంటే అంతా స్కేలింగ్ కట్టిద్ది. స్కేలింగ్ కట్టినప్పుడు గ్యాస్ రన్ కాదు, మనకి రన్ కాక కంపల్సరీ హీట్ అవుతూ ఉంటుందండి. హీట్ అయ్యి ఏం చేస్తుందంటే కొన్నాళ్ళకి పైప్ అనేది డ్యామేజ్ అయిపోతాయి, గ్యాస్ అనేది లీక్ అయిపోయింది. ఆ గ్యాస్ లీక్ అయిపోవడం వల్ల దానివల్ల పేలటం అలా జరుగుతుంటాయండి. అందువల్ల ఏంటంటే ఫస్ట్ మనం సర్వీసింగ్ పర్ఫెక్ట్ చేయించుకోండి. సర్వీసింగ్ పర్ఫెక్ట్ ఉన్నప్పుడు మనకి ప్రాబ్లం తక్కువ వస్తాయండి. చూపించడానికి కోసం ఏసీ అనేది పండబెట్టామండి మనం. యాక్చువల్గా పండబెట్టి ఇలా గ్యాస్ ఉన్నప్పుడు చేయకూడదండి, కాకపోతే గ్యాస్ లేని ఏసీ అంటే నాట్ వర్కింగ్ ఏసీ. సో గ్యాస్ ఏం లేదు, ఎలా అని తిప్పుకోవద్దండి, దీనివల్ల ప్రమాదం లేదు మనకి. అదే ఫుల్ గ్యాస్ ఉండి ఈ విధంగా చేయడం తప్పండి, ఎవరు చేయబాకండి ఇలా. సో వ్యూవర్స్, ఈ రోజు నేను ఇప్పుడు ఒక ఇంట్లోకి అయితే వెళ్ళడం జరుగుతుంది. చూడండి ఈ ఇంట్లో ఫ్రిడ్జ్ పొజిషన్ ఎలా ఉంది ఏంటి. శివమాన్ గారు, మరి మీరు చెప్పినట్టుగా గతంలో మాట్లాడారు కదా, ఫ్రిడ్జ్ కి గోడకి గ్యాప్ ఉండాలి అంటారు. అసలు ఫ్రిడ్జ్ ఎలా పెట్టారు వీళ్ళు అనేది చూద్దాం మనం కూడా. మేడం ఉన్నారా? మేడం ఏంటి మీ ఫ్రిడ్జ్ అసలు అంత అలా పెట్టేశారు, అంత టైట్ గా మూలకు తోసేసారేంటి? అంటే ప్లేస్ కలిసి వస్తుంది అని చెప్పేసి అక్కడ విత్ ఫ్రిడ్జ్ సెట్ అయిపోయిందని అక్కడ పెట్టేశామండి. ఫ్రిడ్జ్ అక్కడ సెట్ చేశారు. అవును. శివమాన్ గారు, మరి చూడండి, మీరేమో గ్యాప్ ఉండాలి అంటారు, ఫ్రిడ్జ్ కి చాలా గ్యాప్ ఉండాలి, గోడకి ఫ్రిడ్జ్ కి చాలా వీడియోలో మాట్లాడుకుంటున్నాం. మరి ఇక్కడ చూడండి ఫ్రిడ్జ్ ఈ పొజిషన్ లో ఉంది, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అదే చెప్పానండి, ఏ ఇంటికి వెళ్ళినా ఉండే ప్రాబ్లం ఇదే అని చెప్పా. మీరు ఏమన్నా చూద్దాం ఒకసారి, చూద్దాం మనం లోనికి వచ్చాం. వీళ్ళు ఎంత చెప్పినా మన యూట్యూబ్ ఎన్నో చేస్తున్నాం ఛానల్, మీరు చెప్పినా వాళ్ళ మంచి కోసమే, నేను చెప్పినా వాళ్ళ మంచి కోసమే. చూడండి ఎగ్జాంపుల్ ఎంత గ్యాప్ చూడండి, ఇలా మనం ఏం లేదు గ్యాప్ అన్నాం, రౌండ్ 6 ఇంచ్ గ్యాప్. 6 ఇంచ్ కాదు కదా, వచ్చే పోవట్లా, అసలు 1 ఇంచ్ కూడా లేదు. అంటే ఇటు సైడ్ అటు సైడ్ చూడండి సేమ్ అంతే. బ్యాక్ సైడ్ చూడండి ఒకసారి, బ్యాక్ సైడ్ కూడా లేదు కదా, బ్యాక్ సైడ్ గ్యాప్ లేదండి. ఇంకా గాలి వెళ్ళిపోయిందండి, వేడి గాలి. ఇదే ఐరన్ ఏమైంది, హీట్ ఎక్కింది. ఆ వేడి గాలి ఇంకా హీట్ ఎక్కింది, హీట్ తగ్గేదిగా. సో దీంట్లో ఏదైనా ఉండొచ్చు, బట్టలు కానీ అవి హీట్ అయినప్పుడు ఏమైతే అవును. అడిగినప్పుడు ఆవిడ చెప్పిన విషయం ఏంటంటే, నాకు ప్లేస్ కలిసి వచ్చిందండి, అక్కడ సెట్ అయింది ఫ్రిడ్జ్, మాకు ఇదంతా కావాలి కాబట్టి మేము అక్కడ సెట్ చేస్తాం అంటున్నారు. అంటే తెలిసి తెలియక కొంతమంది ఏంటంటే తెలియక కూడా ఇలా ప్లేస్ కావాలి మాకు, మధ్యలో ఉంటుంది ఫ్రిడ్జ్ అని చెప్పి ఇట్లా పెట్టేస్తా అంటారు. చూడండి మీరు చెప్పినట్టుగానే అసలు ఇక్కడ వేలు ఫింగర్స్ కూడా లోపలికి వెళ్ళట్లేదు, ఇక్కడ ఇంత గ్యాప్ కూడా లేదు అసలు. అందులో గ్యాప్ పెట్టమన్నారు, గ్యాప్ పెట్టడం వల్ల సగం ప్రాబ్లం సాల్వ్ అయినట్టండి. వీళ్ళు స్పేస్ చూసుకుంటున్నారు కానీ మనకి జరగబోయే ముందు చూసుకోవట్లా, ఏ రోజు ఆ రోజు చూసుకుంటున్నారు, ముందు వచ్చే ప్రాబ్లం చూసుకోవట్లా. అది ముందు ప్రాబ్లం చూసుకున్నప్పుడు ఈ ప్రాబ్లం రావు మనకి. ఓకే మేడం, ఇంకో ఇల్లు చూద్దాం మనం ఏ విధంగా ఉంటుందో అది కూడా. సో వ్యూవర్స్, మనము ఫ్రిడ్జ్ ఎలా పెడుతున్నారు, ఏ పొజిషన్ లో ఉంటుంది అనేది ఇంకొక ఇంట్లోకి వెళ్తున్నాను నేను. సో వ్యూవర్స్, మరి నేను చెప్పినట్టుగా చూస్తున్నారు కదా, ఇది ఒక సింగిల్ రూమ్. ఇది మా సింగిల్ రూమ్. ఇక్కడ కూడా చూడండి ఫ్రిడ్జ్ ఎలా పెట్టారో పొజిషన్. అంటే మనం ఎన్నో వీడియోలు చేస్తున్నా కూడా అంటే వ్యూవర్స్ కి ఏంటంటే ఒక అవగాహన ఉండట్లేదు. అంటే తెలిసా తెలియక, అంటే స్పేస్ కావాలి మాకు, స్పేస్ కావాలి, అలాగే మనం వాడుకోవడానికి వస్తువులు కూడా ఉండాలి కదా అనే ఆలోచనతో కొంతమంది. చూడండి ఫ్రిడ్జ్ సార్, శివమాన్ గారు చూడండి ఇక్కడ కూడా ఇలానే ఉంది, ఇక్కడ గ్యాప్ లేదు. చూడండి ఈ విధంగా ఉంటాయి, మంచం ఇలా, అలా గోడ అటు సైడ్ గ్యాప్ లేదు, పైన ఫుల్ కవరింగ్, గాలి వెళ్ళిపోయిందండి. సింగిల్ రూమ్ అంటే మరి ప్లేస్ లేదు కదా, అలానే ఇలా పెట్టేస్తున్నారు. మరి ఇలా ప్లేస్ లేదు, ఇప్పుడు వీళ్ళు ఒకటే రూమ్ అండి చూస్తున్నాం మనం, సింగిల్ రూమ్ ఇది. ఇప్పుడు ఫ్రిడ్జ్ పెట్టడానికి మరి ఇదే పొజిషన్, ఇంకా మరి వీళ్ళు ఏం చేయాలంటే ఎక్కడ పెట్టుకోవాలి ఫ్రిడ్జ్? గ్యాప్ తప్పు, దానికి ఇంకో ప్లేస్ మార్చుకోవాలి, గ్యాప్ ఇవ్వాలి కంపల్సరీ. అంతే, కొంచెం ముందుగానే జరుపుకోవాలి, ఏదో అవకాశం ఇవ్వాలి మనం. సో వ్యూవర్స్, మరి నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు చూడండి సింగిల్ రూమ్ ఇది, ఫ్రిడ్జ్ ఇలా ఉంది. సో ఇంత వెనక్కి పెట్టకండి, కొంచెం ముందుకు జరిపి కొంచెం గ్యాప్ ఇవ్వాలి. గ్యాప్ ఇస్తే హీట్ అనేది బయటకు వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే నేను చెప్పాను కదా, చిన్న చిన్న ఇన్సిడెంట్స్ జరగడానికి ఇదే కారణాలు. కొంచెం ముందు జరుపుకోండి. ఈ వీడియో కేవలం మీకోసం. శివమాన్ గారు, ఇప్పుడు ఒకసారి ఫ్రిడ్జ్ గురించి మాట్లాడుకుంటే, నేను ఆల్రెడీ ఒక వీడియోలో చేశాను. అంటే ఫ్రిడ్జ్ లో అసలు ఎలాంటి వస్తువులు పెట్టాలి, ఎలాంటి వస్తువులు పెట్టకూడదు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపైన. అయితే ఇప్పుడు ఫ్రిడ్జెస్ కూడా పేలుతున్నాయి. మరి జరిగినటువంటి ఆ సుచిత్రలో ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకుంటా, కాలనీలో జరిగినటువంటి ఇన్సిడెంట్, ఫ్రిడ్జెస్ కూడా పేలుతున్నాయి అంటున్నారు. ఎందుకు పేలుతుంది అసలు ఫ్రిడ్జ్? రీజన్స్ ఏంటంటారు? ఫ్రిడ్జెస్ పేలడానికి కొన్ని కారణాలు ఉన్నాయండి, ఒకటని చెప్పలేము మనం. ఒకదాని వల్ల పేలిద్దని మనం కన్ఫర్మ్ చేయలేం. కొన్ని ప్రాబ్లం ఏంటంటే, ఎక్కువ మంది కిచెన్లో తక్కువ ఆక్యుపై ఉంటుందండి. తక్కువ ఆక్యుపై ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, కార్నర్ పెట్టుకుంటాం. కార్నర్లో బీరువా అని బియ్యపు డబ్బా అని ఏదో ఒకటి ఆ ఫ్రిడ్జ్ బ్యాక్ సైడ్ మొత్తం కప్పేస్తాం.
ఆ బ్యాక్ సైడ్ మనం కప్పేయడం వల్ల ఏమైందంటే హీట్ జనరేట్ అయింది. ఓకే, ఫ్రిడ్జ్ పనిచేసినప్పుడు హీట్ జనరేట్ అయింది. హీట్ జనరేషన్ అయినప్పుడు ఏమైందంటే ఆ గాలి అనేది బయటకు వెళ్ళాలి, వేడి గాలి, కూల్ గాలి లోపల బయట నుంచి లోపల రావాలి. అప్పుడు కంపల్సరీ హీట్ ఎక్కదు. అవును, ఇక్కడ ఏం జరుగుతుంది, వేడి గాలి అక్కడే ఉండిద్ది, అప్పుడు హీట్ అయ్యి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే గ్యాప్ ఇవ్వట్లేదు, మినిమం 6 నుంచి 1 ఫీట్ గ్యాప్ ఉంటుంది. ఎంత గ్యాప్ ఉంటే అంత మంచిది. సో చాలా మంది ఏంటంటే ఫ్రిడ్జ్ ఒక పక్క గెంటేద్దాము, అది ఒక కార్నర్ లో పెట్టేద్దాము, అది సెట్ అవుతుంది, ఓన్లీ డోరే కదా, సంబంధం లేదు, పక్కకు పెట్టేస్తే అడ్డు లేకుండా ఉంటుంది మనకని కూడా అలా కూడా పెట్టేస్తారు గ్యాప్ లేకుండా. సో దాని వల్లే అంటారా? 100% దాని వల్ల అయితే ఓకే, ఎక్కువ ప్రాబ్లం అయ్యే ఉంటాయి. సో ఎక్కువ రెండోది పోతే కరెంట్ ఫ్లక్చుయేషన్, వర్షం పడ్డప్పుడు ఏంటంటే కరెంటు ప్రాబ్లం ఎక్కువ వస్తాయి. వర్షం పడ్డప్పుడు లేదా ఎండాకాలం హెవీ ఎండలకు సేమ్ ప్రాబ్లం, ఎందుకంటే హీట్ జనరేషన్ అయింది కదా, హెవీ ఎండలు బయట రూమ్ కూడా హీట్ అయిపోయింది, ఈ గాలి అలా వేడెక్కి పలిపోయే ఛాన్స్ ఉంది. ఈ కరెంట్ ఎలా అంటే బయట వాతావరణం బట్టి గాలికి మెయిన్ సప్లై తీగలు తిరుగుతూ ఉంటాయండి. అది ఫేస్ టు ఫేస్ టచ్ అయినా కూడా ఇంట్లో ఉన్న వస్తువులు మొత్తం ఆ కాలనీ ఏమున్నాయి అన్ని పోతాయి, ఒక ఇంట్లో పోవు, అన్ని ఇళ్ళకి అక్కడ ఉన్న ప్రదేశం స్ప్రెడ్ అవుతుంది, ఎక్కడ దాకా స్ప్రెడ్ అయింది, ఎక్కడ దాకా ఆ వైర్ ఉందో అక్కడ కొట్టేస్తాయి. ఆ టైంలో మన ప్లగ్ పాయింట్ లో మిక్సీ ఉండొచ్చు, గీజర్ ఉండొచ్చు, ఫ్రిడ్జ్ ఉండొచ్చు, ఏసీ ఉండొచ్చు, వాషింగ్ ఉండొచ్చు, టీవీ ఉండొచ్చు, ఏవైతే ప్లగ్ పెట్టినా ఏమున్నాయో అవి మొత్తం పేలిపోతాయి. అందువల్ల ఏంటంటే ఎక్కువ పర్సెంట్ మనం వర్షాకాలంలో ప్లగ్గులు తీసి పెట్టుకుంటే మంచిది మన సేఫ్టీ కోసం. అలానే ఫ్రిడ్జ్ వైర్ ఎందుకు తీయరంటే అన్ని చూసుకొని ఆపుకుంటాం, ఈ 24 ఆన్లో ఉంటాయి. ఆన్లో ఉంటాయి కాబట్టి ఎర్తింగ్ కంపల్సరీ ఉంటాయి. ఫ్రిడ్జ్ ఉన్న ఇంటికి కంపల్సరీ ఎర్తింగ్ ఉండదండి. ఏదైనా వేరే ఇంటికి లేకపోతే చేయించుకోవాలి, అప్పుడు ప్రాబ్లం ఆ ఇంటికే ప్రాబ్లం వస్తుంది మనకి, మిగతా ఇంటికి ప్రాబ్లం రావు. ప్రాబ్లం వచ్చినా కూడా ఎలా వచ్చిందంటే ఇంకా మనం ఫేస్ టు ఫేస్ టచ్ అయినప్పుడు ఎంత ఎర్తింగ్ ఉన్నా కూడా స్టార్ట్ అయిపోతుంది. ఇంకా కొంతమంది ఊర్లో వెళ్తారండి, వారం రోజులు 10 రోజులు ఊర్లో వెళ్తారు, అప్పుడు కూడా కొంతమంది ఐటమ్స్ చాలా ఫ్రిడ్జ్ లో ఉన్నాయి, పాడైపోతాయి, బయట పెడితే అని చెప్పేసి అన్ని ఫ్రిడ్జ్ లో పెట్టేసి లాక్ చేసినట్టుగా, బీరో లాక్ చేసినట్టుగా, ప్లగ్ కూడా స్విచ్ కూడా ఆఫ్ చేయకుండా వెళ్ళిపోతారు 10-15 డేస్ అయినా సరే. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? దాన్ని ఎంతవరకు కరెక్ట్ అంటే ఫ్రిడ్జ్ లో ఫస్ట్ ఐటమ్ ఎగ్జాంపుల్ చెబుతున్నాను మీకు, మనం వెయిట్ ఎంత మోస్తామో అంతే మోయగలం. ఇప్పుడు మీ వెయిట్కి 50 కేజీ అనుకో మోసాడు, నాకు 70 కేజీ మోసాడు, మోయగలం. అంత మించి ఎక్కువ వేస్తే మనం మోయలేము. దీని కూడా కెపాసిటీ అంటే ఉంది కదా, ఫ్రిడ్జ్ గ్యాప్ ఉంది కదా అన్ని పెట్టామనుకోండి, లోడ్ తీసుకోలేదు. అది లోడ్ తీసుకోక కంపల్సరీ లోడ్ పడి హెవీ లోడ్ మీద పనిచేసి కట్ ఆఫ్ ఉండదు. ప్రతి మనిషికైనా కట్ ఆఫ్ అంటే ఒక రెస్ట్ ఉండాలి మనిషికి, ఏదైనా రెస్ట్ ఉంటుందో దానికి కూడా ఏంటంటే కంపల్సరీ కూడా రెస్ట్ అంటే ఉండాలి. రెస్ట్ ఎప్పుడు ఉంటుంది మనకి, ఎప్పుడైతే ఫ్రిడ్జ్ లో మన థర్మోస్టాట్ ఉంటుందండి, ఇది థర్మోస్టాట్ అండి. ఈ థర్మోస్టాట్ ఏదైనా పనిచేస్తుంటే కట్ ఆఫ్ చేసింది 1 2 3 4 5 మంచి చూసుంటారు ఇల్లులో 1 2 3 4 5 ఉంటాయి. ఎందుకని ఇస్తాడు, ఎండాకాలం ఎక్కువ కూలింగ్ పెంచుకుంటాం, చలికాలం వానాకాలం తగ్గించుకుంటాం. ఎందుకనంటే బయట వాతావరణం కూలింగ్ ఉంది, త్వరగా కట్ ఆఫ్ అయితే మిషన్ రెస్ట్ దొరికింది. కూలింగ్ ఎట్లా వచ్చింది మనకి, కూలింగ్ తో పాటు మిషన్ రెస్ట్ కావాలి, దానికోసం థర్మోస్టాట్ యూజ్ చేస్తాం. అది ఆటోమేటిక్ కట్ ఆఫ్ చేసుకుంటుంది, అది మనతో పని లేదు. అది ఇకపోతే మన బ్యాక్ సైడ్ చూస్తున్నాం ఒకసారి. శివమాన్ గారు మరి ఫ్రిడ్జ్ అయితే మొత్తం టర్న్ చేసేసారు, ఏం చెప్తున్నారు ఇప్పుడు ఇక్కడ మాకు? ఇదేనండి మెయిన్ పార్ట్. ముందు పక్క మనకి ఏమి ఉండదండి, ఏది పేలిపోయినా ఏదైనా షార్ట్ సర్క్యూట్ అయినా మొత్తం బ్యాక్ సైడ్ ఉంటుంది. ముందు పక్క నుంచి ఏమి జరగవు మనకి. సో బ్యాక్ సైడ్ నుంచే ఈ కంపల్సరీ ఇప్పుడు ఎలా ఉంటుందంటే దీన్ని ముట్టుకుంటే హీట్ ఎక్కిందండి. ఇది ఇలా పట్టుకుంటే మీరు అర్థమైంది, వేడిగా ఉంటాయి ఈ పైపులు. ఎందుకంటే వేడి గాలి బయటకు పంపించడానికి, చల్లగాలి లోపలికి వచ్చి ఇది హీట్ తగ్గడానికి. అదే మీరు గ్యాప్ కావాలి అంటున్నారు, దీనికోసం అండి. ఇది కండెన్స్ కాలం ఉంటుంది, కండెన్స్ కాలం గ్యాప్ కావాలి. మినిమం 1 ఫీట్ ఉండాలి, తక్కువ ప్లేస్ ఉంటే 6 ఇంచెస్ ఉండాలి. గ్యాప్ అనేది ముఖ్యం. అందువల్ల కంపెనీ వాడు కూడా ఎంతమంది గ్యాప్ ఇచ్చాడు, దీన్ని ఆనిచ్చి పెట్టొచ్చు. ఇప్పుడు లేటెస్ట్ మోడల్ మొత్తం అనాలిస్తున్నాడు, ఇచ్చి స్పేస్ పెట్టమంటున్నాడు. స్పేస్ పెడితే కూలింగ్ త్వరగా ఎక్కింది, కూలింగ్ వచ్చింది, కట్ ఆఫ్ ఉండే మిషన్ కి రెస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఇది పెట్టుకున్నాం అనుకోండి, ఇలా ముట్టుకుంటే హీట్ ఎక్కిపోయింది. ఈ హీట్ అయ్యి కంపల్సరీ పేలిపోతాయి. అచ్చా, ఇది హీట్ ఎక్కకూడదు, ఇది పేలిపోయాయి మనకి. ఇది హీట్ ఎక్కువ చూసుకోవాలి, ఇది కట్ ఆఫ్ అయింది. చూడండి ఒకసారి మాలు ముట్టుకోండి ఎంత హీట్ ఉంటే మనకు అర్థమవుతుంది, అది హీట్ ఉంటుంటే వేడిగా ఉంది. ఇలా 24 hours మన ఆన్లో ఉంటే హెవీ కూలింగ్ మీద మనకేమవుతుంది, పేరే ఛాన్స్ ఉంటాయి. సో ఇప్పుడు లేటెస్ట్ మోడల్ వచ్చినాయి ఫ్రిడ్జ్లు. ఏం ఫ్రిడ్జ్లు, ఇది ఓల్డ్ మోడల్ అనమాట, మనం చూసేది ఓల్డ్ మోడల్. దీనికన్నా ఎలక్ట్రానిక్ మదర్ బోర్డు ఉంటుంది, చిప్ ఉంది. ఆ మదర్ బోర్డు ద్వారా ఏంటంటే తక్కువ టైంలో అంటే కంపల్సరీ రెస్ట్ ఎక్కువ దొరికింది. ఇది ఓల్డ్ మోడల్ అంటే కంటిన్యూగా అవుతాయి, అలా కాకుండా తక్కువ టైంలో ఇచ్చినట్టు డిజైన్ చేశారు దాన్ని. దానివల్ల ప్రమాదాలు తక్కువ అవుతాయి. ఈ ఓల్డ్ మోడల్ తీసేస్తున్నారు, ఆ ఓల్డ్ మోడల్ తీసేసి న్యూ మోడల్కి వచ్చారు. దానికి దేనికైనా స్పేస్ అయితే గ్యారంటీ. సో స్పేస్ మాత్రం మస్ట్ గా ఉండాలంటారు. ఇలా పేలితేనే వాళ్ళు దాని మీద తిరిగి వచ్చేసారు. సో ఇంకొక విషయం చెప్పండి శివమాన్ గారు, అంటే ఇప్పుడు రీసెంట్ గా జరిగిన ఇన్సిడెంట్ అంటే వాళ్ళు ఏమంటున్నారంటే ఎర్తింగ్ వల్ల జరిగింది,
అంటే దానివల్ల స్ప్రెడ్ అయిపోయింది, కాలనీ మొత్తం కూడా స్ప్రెడ్ అవడం జరిగింది. దానివల్ల టీవీలు, ఏసీ, ఫ్రిడ్జ్ ఇవన్నీ కూడా బ్లాస్ట్ అయ్యాయని చెప్తున్నారు. ఒక్కసారి మా వ్యూవర్స్ కి ఫ్రిడ్జ్ విషయంలో ఎంత చెప్పినా కొంతమంది ఏంటంటే నేను ఇందాక చెప్పినట్టుగా ఆ గ్యాప్ అనేది ఇవ్వరు. అక్కడ సెట్ అయింది కదా ఫ్రిడ్జ్ బాగుంది, మధ్యలో ఎక్కడ పెడతాము అడ్డుగా ఉంటుందని చెప్పేసి తోసేస్తారు కొంతమంది ఉన్నారు, అందరి గురించి కాదు. అలాంటి వాళ్ళకి ఏమైనా చెప్తారా? ఏం చెప్పండి, వానాకాలంలో వచ్చేసరికి కంపల్సరీ వైర్లు గాలి ఊలాడే ఛాన్స్లు ఉంటాయి. సో మనం ఆ కాసేపు ఫ్రిడ్జ్ కాసేపు ప్లగ్ టాప్ తీసుకుంటే బెటర్, మంచిది మనకి. ఎర్త్ కూడా ఒకసారి ప్రాపర్ గా ఎలా ఉందో చూసుకోవాలి. కొన్నింటికి ఎర్త్ ఉండిద్దండి, ఇంటికి ఎర్త్ ఉండిద్ది, ఏది ఉందని చెప్పుకోవడానికి, కానీ అది నార్మల్ పనిచేయదు. ఉంటది కానీ పనిచేయదు. ఎందుకని పనిచేయదు? దానికి వాటర్ మెయింటైన్ చేయాలి, వైర్ కటింగ్ అయ్యింది, ఈ ఎలకలు ఉన్నాయి, వైర్ కట్ అయ్యొచ్చు, ఏదైనా ఇష్యూస్ ఉంటాయి, ఆయన పట్టించుకోరు. ఇలా మైండ్ లేదు, ఎప్పుడు ఏవి వేసా కదా 20 days బ్యాక్ 10 days బ్యాక్ వేసా కదా ఎర్త్ ఉంది నా ఇంటికి చెబుతారు. కానీ చెక్ చేసే వాళ్ళకి ఎలక్ట్రిషియన్ చెక్ చేస్తే ఎర్త్ ఉండదు, చూడటానికి కూడా ఉంటుంది. అసలు ఇంటికే జరుగుతుంటాయి ప్రాబ్లం, అన్నింటికి జరగవండి. ఎక్కడైతే ఇది ఫాల్ట్ ఉంటే అవి జరుగుతుంటాయి. అవి చూసుకుంటే ఒకసారి వారాకాలం రాకముందు ఒకసారి చెక్ చేసుకుంటే ఎర్తింగ్ ప్రాబ్లం ఉందా లేదా, ఎలా ఉంది ఏంది అప్ చేసుకుంటే కొంచెం ప్రాబ్లం తగ్గుతాయి. సో వ్యూవర్స్ మరి చెక్ చేసుకోండి, మీ ఫ్రిడ్జ్ ని మీరు ఎక్కడ పెడుతున్నారు, పొజిషన్ ఎలా ఉంది, ఎంత గ్యాప్ ఇస్తున్నారు వాల్ కి దానికి, లేదంటే షార్ట్ సర్క్యూట్ అవడం వల్ల మరి హీట్ అబ్జర్వ్ చెప్తున్నారు కదా, అది చాలా హీట్ అయిపోతుంది, దానివల్లే బ్లాస్ట్ అవుతుంది అనేసి. మరి చిన్న నెగ్లిజెన్స్ వల్ల మీకే కాదు సమస్య, పక్కనింటి వాళ్ళకు కూడా ప్రాబ్లం జరుగుతుంది. సో వ్యూవర్స్ మరి ఈ వీడియో మొత్తం కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. శివమాన్ గారు చాలా క్లారిటీగా చెప్పారు కదా, టీవీ, ఏసీ, ఫ్రిడ్జ్, కూలర్, గీజర్, మిక్సీ ఏవైనా సరే, ఏ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అయినా సరే మనము వాడుతున్నాము అంటే పని అయిపోయింది అంటే దాన్ని ఆఫ్ చేసుకోవాలి, స్విచ్ ఆఫ్ చేసేయాలి. స్విచ్ ఆఫ్ చేయడమే కాదండి, మరి చెప్పారు కదా ప్లగ్ కూడా తీసేయాలి. ఎందుకంటే ఎప్పుడైనా కనుక షార్ట్ సర్క్యూట్స్ అయినా కానీ, ఎర్తింగ్ అయినా కానీ చాలా ప్రమాదాలు జరిగే సందర్భాలు ఇవే. ఏంటంటే మనం ప్లగ్స్ తీయకపోవడం వల్ల చిన్నపాటి నిర్లక్ష్యం. ఇంకా కూడా ఏంటంటే ఫ్రిడ్జ్ విషయంలోకి వస్తే చాలా వీడియోలో మనం మాట్లాడుకున్నాము, ఫ్రిడ్జ్ని ఎలా వాడాలి, ఎంత స్పేషియస్గా పెట్టాలి. మరి కొన్ని హౌసెస్లో కూడా నేను తీసుకెళ్ళాను, మీకు చూపించాను. ఎంత అవేర్నెస్ వీడియోస్ చేస్తున్నా కూడా మాకు ప్లేస్ సరిపోవట్లేదు, ఫ్రిడ్జ్ పక్కన పెట్టేస్తే బాగుంటుంది అని కూడా చాలా ఇరుకులో పెట్టేస్తున్నారు, చాలా డేంజర్ అది. ఇంకా చూసుకుంటే టీవీయే కదా, ఏం బ్లాస్ట్ అవ్వదులే, స్విచ్ ఆపకపోతే ఏమైంది, ప్లగ్ తీయకపోతే ఏమైంది అని అనుకుంటా ఉంటారు. గీజర్ విషయంలో కూడా అంతే, మనం గీజర్ గురించి కూడా ఒక వీడియోలో మాట్లాడుకున్నాము, అది శివమాన్ గారు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. కాకపోతే ఏంటంటే ఎప్పుడైనా షార్ట్ సర్క్యూట్ అయినా, ఎప్పుడైనా మనకి వెదర్ సరిగ్గా లేకపోతే, పిడుగులు పడినప్పుడు కూడా మనకి ప్లగ్స్ తీసేయాలని చెప్తా ఉంటారు. చాలా మంది ఈ ప్లగ్స్ తీసే విషయంలో చాలా నిర్లక్ష్యంగా ఉంటారండి. చాలా జాగ్రత్తగా ఉండండి, చిన్నపాటి నిర్లక్ష్యాలే. ఇప్పుడు మనకి సుచిత్ర వసం విహార్ కాలనీలో జరిగినటువంటి ఇన్సిడెంట్ కూడా ఇదే. ఎందుకంటే అది స్ప్రెడ్ అయిపోయింది, ఆ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో, టీవీ, ఫ్రిడ్జ్, ఇంకా వాషింగ్ మిషన్ కానీ, చిన్నవి ఇవన్నీ గీజర్స్ కానీ ఇవన్నీ కూడా బ్లాస్ట్ అవడం కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఏదేమైనా సరే ఎలక్ట్రానిక్ వస్తువులు ఖచ్చితంగా ప్రతి ఒక్క ఇళ్లలో ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా పాటిస్తే ఎటువంటి ఇన్సిడెంట్ జరగకుండా ఉండొచ్చు. మరి శివమాన్ గారు కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు కాబట్టి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వీడియో ఎక్కడ పాజ్ చేయదు, ఇది కేవలం అవేర్నెస్ కోసం చేయడమే. మరి మరొక ఇంట్రెస్టింగ్ ఐటమ్తో మళ్ళీ మేము ముందుంటాం. దిస్ ఇస్ నవీనా సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ శివమాన్ గారు. వెల్కమ్ అండి.